హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఢిల్లీలో జగన్ గారి ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎందుకో భూకంపం వస్తుంది. నాకు అర్థం కాల. కాబట్టి చేయనివ్వండి సార్. తప్పులుంటే కనుక తప్పులు ఎత్తి చూపటమే ప్రతిపక్షం ప్రముఖ పాత్ర వహించాలి. అదే నేను అనేది. కాబట్టి ఢిల్లీలో జగన్ గారు ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్లో భూకంపం వచ్చినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ షర్మిల గారు ఎందుకో షేక్ అవుతున్నారు. అదే నేను చెప్పబోయే వీడియో. కానీ షర్మిల గారికి ఎందుకు షేక్ అవుతున్నారు జగన్ గారు ధర్నా చూసి? ఆంధ్రప్రదేశ్ కూటమి షాక్ తిందంటే పర్లా, షర్మిల గారు ఎందుకు షాక్ తిన్నారు నాకు అర్థం కావట్లా. కాబట్టి విషయంలోకి వెళ్ళే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ నాకు మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ మీరు అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నా మాటలు విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు చాలామంది అయితే కనుక మీ అభిప్రాయం తెలుసుకుంటారు. అంతే కదండి. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా తప్పేటున్నా సరే ఖచ్చితంగా నిలదీసి అడగడం మన అలవాటు. కాబట్టి పార్టీలకు అతీతంగా మన వీడియోలు అయితే కనుక మీ ముందుకు వస్తుంటాయి. మర్చిపోవద్దు, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి డౌట్ అవసరంలా. ఢిల్లీలో జగన్ గారు ధర్నా చేస్తున్నారు. దేని గురించి, ఎందుకు అసలు ఎందుకు ఈ ధర్నా అని అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అరాచక పాలన కొనసాగుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అత్యంత పాశవికంగా రాజకీయ హత్యలు కానీ ఏదైతే రాజకీయ దౌర్జన్యాలు కానీ, ఏదైతే హత్యాకాండ మారణకాండ ఏదైతే సృష్టిస్తున్నారో, దాడులు కానీ, ఇలాంటి వాటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది మొత్తం పూర్తిగా నశించిపోయింది. కాబట్టి దీని వేదికగా, ఢిల్లీ వేదికగా మనం ఆ మాట చెప్పబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా అతలాకుతలంగా ఉంది. కాబట్టి 100% ఇక్కడ జరుగుతుంది ఏంటో ఢిల్లీలో చెప్పబోతున్నాం, మొత్తం దేశం మొత్తం వినేలాగా అనేది జగన్ గారిని ఒక డెసిషన్ తీసుకుని దాని మీద ఏదైతే ఢిల్లీలో ధర్నా అనేది కొనసాగించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వేదిక స్టార్ట్ అయింది కూడా. కాబట్టి నేను చెప్పబోయేది జగన్ గారిని ధర్నా చేస్తున్నారనో, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలననో ఇవన్నీ పక్కన పెడితే కనుక మస్ట్ అండ్ షుడ్ ఏంటంటే కనుక మెయిన్ షర్మిల గారు ఎక్కడో ఢిల్లీలో జగన్ గారు ధర్నా చేయడం ఏంటి, వెంటనే తెర మీదకి షర్మిల గారు రావడం ఏంటి? ఇది ఇక్కడ అనాలి నేను అసలు, ఇది ఇన్సిడెంటా యాక్సిడెంటా అని. అక్కడెక్కడో కదంటాం అసలు. కాబట్టి షర్మిల గారికి ఏంటని నాకు అర్థం కాల. కాబట్టి ముందు షర్మిల గారు కొన్ని మాటలైతే మాట్లాడేశారండి. అసలు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీని వదిలేసి ఢిల్లీలో ధర్నా చేస్తానంటాడేంటి? అది రాజకీయ హత్య అన్నాడు. ఏదో ఒక చోట ఒక కార్యకర్త హత్య జరిగితే ఆ హత్యను పట్టుకుని ఢిల్లీలో ధర్నా చేస్తానంటాడేంటి? అది రాజకీయ హత్య కాదే, అది వ్యక్తిగతంగా జరిగిన హత్య. ఈవిడే సిఐడి ఆఫీసర్ అక్కడ, నిజమండి. ఈవిడే సిఐడి సిబిఐ అన్ని ఈవిడే అక్కడ. కాబట్టి అది రాజకీయ హత్య ఏంటనేది తర్వాత తెలుస్తుంది. ఆల్రెడీ చాలామంది దాని మీద దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి అధికార పక్షంలో ఉన్న కూటమి అది హత్య అంటారు, లేకపోతే వ్యక్తిగతం అంటారు, ఏదో అంటారు. కానీ మనకెందుకు అంటే ఎవరి తరపున వకాలు తప్పుచ్చుకొని మాట్లాడుతున్నాం మనం? అంటే అది హత్య, రాజకీయ హత్య, లేకపోతే వ్యక్తి హత్య మనల్ని అడగలేదు కదా. కాబట్టి ఇదంతా మనకు అవసరంలా. జగన్ గారు ధర్నా చేస్తున్నారు, దాని గురించి మనం మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడేద్దాం, అంతే కదా జరిగింది. కాబట్టి పైగానంట జగన్ గారు కలరింగ్ ఇస్తున్నారంట. ఏం కలరింగ్ అది? ఏ పార్టీలోకి వెళ్ళటానికి కలరింగ్ ఇస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం మనం? కాబట్టి ఏం కలరింగ్ అంటే కనుక సొంత లాభం కోసం జగన్ గారు హత్యని రాజకీయ హత్యగా చిత్రీకరిస్తూ కలరింగ్ ఇస్తున్నారు అని అన్నారు ఇవిడి షర్మిల గారు. కాబట్టి షర్మిలమ్మకి మరి ఏమైందో ఏంటో తెలియదు. మొత్తానికి జగన్ గారు తెరపైకి వచ్చినప్పుడల్లా ఏంటంటే జగన్ గారు ఆల్రెడీ ఆయన ఫామ్ స్టార్ట్ చేశాడని నేనే చెప్పొచ్చు. ఎందుకంటే 100% జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి సమస్య మీద ఎలుగెత్తి నిలదీస్తాడు ఇక నుంచి, కానీ అలాంటి డౌట్ లేదు. కాబట్టి ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి షర్మిల గారు బయటకు వస్తారు. ఇందులో కూడా ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి షర్మిల గారిని ఒకనొక రోజు వచ్చేసరికి మొత్తం మర్చిపోతారు జనాలు. ఎందుకంటే ఎలాంటి విషయాల్లో కాదని మాట్లాడాల్సింది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రమైనా కానీ అధికార పక్షం తప్పు చేస్తే కనుక తప్పుని ఎండగట్టే పరిస్థితుల్లో ఉండాలా. మన కాంగ్రెస్ పార్టీగా, టీడీపీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ కూటమిలో లేదుగా, కూటమిలో కలిసిపోలేదు కదా. మన కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు సెపరేట్గా ఉండాలిగా మనం. అలా కాకుండా కూటమికి మొత్తంతో పలుకుతారండి ఆంధ్రప్రదేశ్లో, కూటమికి మద్దతు ఇస్తారండి ఇవి ఆంధ్రప్రదేశ్లో. నాకు అర్థం కాదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. షర్మిల గారు అసలు కాంగ్రెస్ పార్టీయా, టీడీపీ పార్టీనా, లేకపోతే కూటమిలో ఒక మెంబరా? నాకు అర్థం కాల. మొత్తానికి ఏదైతేనండి కొన్ని సత్సంబంధం ఉండబట్టా ఏంటి అంటే మనం సపోర్ట్ చేశారనా? ఏదైతేనండి ఏ పార్టీలో ఉన్నప్పటికీ నిజాయితీగా మాట్లాడాలండి, నిజాయితీగా మాట్లాడాలా. తప్పు ఎవరు చేసిన అదే జగన్మోహన్ రెడ్డి గారిని నేను కొన్ని వందల వీడియోలు ఏకి పారేశాను. వాస్తవం అండి ఇది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు,
కూటమి ప్రభుత్వం. అధికారంలో కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి అంశాలు కానీ, ప్రజలకి నష్టం కలిగిస్తే కూటమి గురించి మాట్లాడాలి, ప్రజల బాగోగుల కోసం మాట్లాడాలి ఎవరైనా, మీడియా కానీ లేదా సోషల్ మీడియా కానీ, అలాంటి షర్మిల లాంటి వాళ్ళు కానీ. కానీ అవన్నీ వదిలేసి అన్న ఏం చేస్తే మన దాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలా, ఏదైనా కానీ ఏమైనా పోనే. ఇదే కదా మన తత్వం. కాబట్టి ఒకటండి, షర్మిల గారు మాట్లాడిన మాటలు చూస్తే నాకు కోపం రావట్లా, నవ్వు వస్తుంది అంతే. కాబట్టి ఏదైతేనండి జగన్ గారి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, ఆ ధర్నాకి ఎందుకంటే కనుక నేను ఆల్రెడీ మీకు చెప్పా, ఆ ధర్నాతోటి వెంటనే చాలా మట్టుకి మ్యాక్సిమం ఒక చలనమైతే కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ, రాజకీయ దాడుల, వ్యక్తిగత దాడులు, ఏదైనా దాడులే కదండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి మెయిన్ అది. కాబట్టి ఏదైతేనండి ఇలాంటి దాడులను ఆగి రాష్ట్రం మొత్తం కొంచెం గాడిలో పడుతుంది ధర్నా వల్ల అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేనే కాదు, పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కాడి నుంచి అలాగే రాజకీయ విశ్లేషకులు కానీ, రాజకీయ పండితులు చాలామంది మాట్లాడుకున్న మాట, బోడి షర్మిల గారు నేను మాట్లాడుకుంటా విచిత్రంగా ఉంది, పెద్ద పెద్ద వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి ఆరోపణలు షర్మిల గారు చేయటం సబబు కాదని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పైతే కనుక మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు, నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తా. ఏదైనా సరే ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా జగన్ గారి ధర్నా వల్ల ఎలాంటి ఎఫెక్ట్ కలగబోతుంది, మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. ఓకే, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.